jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూసే ప్రజలకైతే శుభవార్త. ఎందుకనంటే రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందని చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఏ విధంగా అప్లై చేసి వస్తుంది, మీకు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, లిస్టులో పేరు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, కులగణన సర్వేలో రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఈ పిల్లల పేర్లు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళే లేదంటే సపరేట్ రేషన్ కార్డు కోసం ఇట్లాంటి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే చాలామందికి ప్రజాపాలనలో లిస్టులో పేరైతే వచ్చింది, అయినా సరే ఇప్పటి వరకు రేషన్ కార్డు అయితే రావడం అయితే లేదు. కొంతమంది పిల్లల పేర్లు రేషన్ కార్డులో యాడ్ చేశారు. వాళ్ళ పేర్లు వాళ్ళ రేషన్ కార్డులో కాకుండా వాళ్ళ అత్తవారి ఇంటి రేషన్ కార్డులో కానీ లేదంటే వేరే రేషన్ కార్డులో యాడ్ కావడం అయితే జరిగింది. అయితే చాలామంది రేషన్ కార్డు ఎప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, లిస్టులో పేరు వచ్చిన తర్వాత కూడా మీకు రేషన్ కార్డు సపరేట్గా ఎందుకు రావడం లేదనంటే, మీ భార్య కానీ లేదంటే మీరు ఇదివరకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది ఇష్యూ కావడం అయితే లేదు. ఒకసారి గనక రేషన్ కార్డులో ఉంటే ఇంకొక రేషన్ కార్డు అయితే రాదు. కాబట్టి మీరు ఇప్పుడైతే ఏ రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డులో నుంచి పేర్లు అయితే ఖచ్చితంగా డిలీట్ అయితే చేపియాలి. మీరు రేషన్ కార్డులో పేరు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీ సేవకు వెళ్ళి మళ్ళీ న్యూ రేషన్ కార్డుకి అయితే అప్లై చేయాలి. చాలామంది మేము ప్రజాపాలనలో అప్లై చేశాము, కులగణన సర్వేలో అప్లై చేశాము, ప్రజావాణిలో అప్లై చేశాము, లిస్టులో పేరు వచ్చింది అనుకుంటున్నారు. లిస్టులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేయించుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తేనే మీకు రేషన్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది. లేకుంటే రేషన్ కార్డు అయితే రాదు. పిల్లల రేషన్ కార్డులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ పేర్లు ఎవరైనా సరే వేరే రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీరు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ రేషన్ కార్డులో నుంచి పేర్లు అయితే డిలీట్ అయితే చేపించి మీకు ఏ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు రావాలో ఆ రేషన్ కార్డులో యాడ్ చేపియండి. ఇప్పుడు ఆ విధంగా యాడ్ చేసిన వాళ్ళకు 10-15 డేస్లోనే అప్రూవల్ కూడా కావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అయితే ఓకే కావడం అయితే లేవు. కానీ ఈ 15 రోజులు నెల నుంచి అయితే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే వేరే రేషన్ కార్డు నుంచి ఇంకో రేషన్ కార్డుకి పేర్లు మార్చాలనుకుంటే ప్రతి ఒక్కరు అంటే పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే పిల్లల పేర్లు కానీ వేరే రేషన్ కార్డులో డిలీట్ చేయించి మీరు సపరేట్ మళ్ళీ యాడ్ చేయించుకున్నట్లయితే వెంటనే ఓకే కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సపరేట్ కొత్త రేషన్ కార్డు అయితే మీరు ఇదివరకు ఉన్న రేషన్ కార్డులో నుంచి డిలీట్ అయితే చేయించి కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీ సేవ అప్లికేషన్ నెంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఇదివరకే చేయడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.